మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చాలా సోబర్‌గా, చాలా కామ్‌గా, చాలా జెంటిల్‌గా ఉండేటటువంటి ఎక్స్‌ప్రెషన్స్ అవి. శోభన్ బాబు గారు. చాలా చాలా బాగా చేశాడు. పక్కనేమో ఆయన్ని రెచ్చగొట్టేటటువంటి క్యారెక్టర్ వాణిశ్రీ. ఈయన మంచి రచయిత, ఆవిడేమో మంచి డాన్సరు. క్లైమాక్స్‌లో వీళ్ళిద్దరికి పోటీ పడుద్దనమాట. ఆ పోటీకి నారాయణ రెడ్డి గారు ఒక మంచి పాట రాశారు. సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలతో ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే, చరణ కింకిణులు గల్లు గల్లు మన కరకంకణము గలగలలాడగ వినీల కచమర విలాసవంతులు తనులతిక చెంచలించిపోగా అని. ఇది ఇది ఒక స్టాంజా. తర్వాత స్టాంజా ఏంటంటే, ప్రళయకాల సంకలిత భయంకర జలధరాడ్బటుల చరిత దిక్తటుల చకిత ధిక్కరుడు వికృత కింకృతుల సహస్రఫల సంజలిత భూత్కృతుల. అసలు దీన్ని ట్యూన్ ఎలా చేయగలిగారు సార్? ఇది ట్యూన్కి పనికిరాదు అని మహాదేవన్ గారు కాగితం పక్కన పడేశాడు. అంటే అప్పుడు నారాయణ రెడ్డి గారు, మామా ఇది ఒక రచయితకి ఒక డాన్సర్కి జరిగేటటువంటి కాంపిటీషను. ఆ కాంపిటీషన్లో అటువంటి పదాలు పాడాలి. ఇది పాటలాగా కాకుండా ఒక దండగల్లాగా చేసుకో, డ్రమ్స్, వైలెన్స్, గిటార్స్. మామ నువ్వు చేస్తావు మామ, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మామ అంటే అప్పుడు చేశాను అన్నమాట. సో అది నాకు, నేను కాస్త పాటలు పిచ్చేవాడిని, కొంచెం సంగీతం మా ఫ్యామిలీలో కాస్త మ్యూజిక్ ఉంది, అందుకే ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి ఈ పాటలన్నీ. ఆ చెల్లెలి కాపురంతో ఫస్ట్ సినిమా అండి శోభన్ బాబు గారితో. చెల్లెలి కాపురం సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత నీకు ఒక పని లేదు, ఇక వెళ్ళిపో అన్నారు. అనేసరికి దిగులుగా ముఖం పెట్టి కూర్చున్నాను నేను. కూర్చుంటే అప్పుడు దాసరి సూర్యప్రకాశరావు అని డిఎస్ ప్రకాశరావు డైరెక్ట్ చేశాడు. దానికి కో డైరెక్టర్గా చెల్లెలి కాపురంగా చేశాడు. ఆయన ఏం చెప్పాడు, బాపు గారు సినిమా తీస్తున్నారు, నీకు తెలుగు మీద పరిచయం ఉంది కదా, నువ్వు హై స్కూల్లో తెలుగు పండిట్గా చేసావు కదా, అక్కడికి వెళ్ళి నీకు అవకాశం ఉంటుందని పంపించాడు ఆయన. నేను బాపు గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక అసోసియేట్ ఉంటే ఆయనతో మాట్లాడుతుంటే ఇంతలోకి ముడపూడి వెంకటరమణ గారు వచ్చారు. ఎవరి అబ్బాయి అన్నారు. అంటే నమస్కారం సార్, నా పేరు జయకుమార్ అండి. ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నానండి, అది ఇదన్నా. ఎవరి దగ్గర చేసామన్నాడు. విశ్వనాథ్ గారి దగ్గర చేశానండి అన్న. అయితే వచ్చాయి అని అన్నాడు ఆయన. ఎప్పటి నుంచి రమ్మంటారన్న. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడు వచ్చాక ఉండిపో అన్నాడు ఆయన. అలాగా సంపూర్ణ రామాయణంలో కూడా శోభన్ బాబు. సార్ ఒక చిన్న ఇంటరప్షన్, చెప్పండి. మీరు బాబు గారిని కలవడానికి వెళ్ళారు, రమణ గారు ఓకే చేశారు. వారిద్దరికి 2 మాటలు ఉండవు కదా, ఒక మాట చెప్తే ఇద్దరు ఇంకో వాళ్ళు దే ఆర్ 2 in 1, 1 in 2. బాపు గారు రమణ గారు ఇద్దరు కాదండి, ఒక్కరే. మైత్రికి మరో రూపం వాళ్ళిద్దరు. నేను వాళ్ళిద్దరి మీద ఒక కవిత రాశాను. అందులో మంచి లైన్ ఏంటంటే, లాస్ట్ లైన్, మైత్రి అనే మాటలో ఇద్దరు చెరో అక్షరం. ఆ కవితకి నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. బాపు గారి దగ్గర పనిచేయటం అంటే నిజంగా అదృష్టం అండి. అందులో సంపూర్ణ రామాయణం లాంటి చాలా గొప్ప సినిమా. మీరు వెళ్ళింది సంపూర్ణ రామాయణానికి. సెకండ్ పిక్చర్ అది. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్, నేను ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. లేదు తప్పకుండా, మీరు ఇంటరప్ట్ చేస్తుంటే విషయాలు బాగా వస్తూ ఉంటాయి ఇంకా. సో సంపూర్ణ రామాయణం రంపచోడవరంలో క్యాంప్ అండి. రంపచోడవరం హై స్కూల్లో మాకు విడిదిచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు అనమాట. మాకు ఒక హాల్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ రూమ్ ఏమో శోభన్ బాబు గారికి ఇచ్చారు. పక్క టీచర్స్ స్టాఫ్ రూమ్ ఏమో చంద్రకళ గారికి ఇచ్చారు. సో షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అది వింటరు, బాగా డిసెంబరు. అక్కడ రంపచోడవరం చాలా చలి ఎక్కువ. క్యాంప్ ఫైర్ వేశారండి. ఈ క్యాంప్ ఫైర్లో మేము అంతా చుట్టూ కూర్చుంటే శోభన్ బాబు గారు దుప్పటి కప్పుకుని వచ్చి మాతో పాటు కూర్చునేవాడు. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని కట్టెలు కాలే వరకు కూర్చునేవాళ్ళం. అయిపోయిన తర్వాత శోభన్ బాబు గారు లేచి, తమ్ముడు రా నా రూమ్కి వెళదామని పిలుచుకెళ్ళాడు. నన్ను పిలుచుకెళ్ళాడు. సరే నేను హీరో గారు పిలిచారు కదా, హ్యాపీగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత
ఆయన కూర్చున్నాడు, రూమ్లో కూర్చుని తమ్ముడు నువ్వు పాటలు పాడతావు కదా, ఒక పాట పాడన్నాడు. ఏం పాట పాడమంటారన్న? లవకుశలో పాట, ఆ పాట పాడు. నాగి గారి దగ్గర ఒక పాట ఉంది. నాగి గారు అంజలితో సీతతో పాడతారు. సీత రాముడి మీద కాస్త అనుమానంగా ఉంటే అప్పుడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని నాగి గారు పాడుతూ ఈమెను ఓదారుస్తారు. ఆ పాట పాడమన్నాడు. ఆ పాట లైన్స్ కూడా, సందేహించకుమమ్మ రఘురాముని ప్రేమను సీతమ్మ, ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడిన వ్రతభంగమ్మే కానీలమ్మ, సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ అని పాట. అక్కడ రాగయుక్తంతో పాడాను, ఇక్కడ ఊరికే మాటగా చెప్పాను నేను. ఈ చరణం శోభన్ బాబు గారికి చాలా ఇష్టం. ఒకే బాణము ఒక్కటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ అన్న లైన్స్ ఆయనకి ఇష్టం. ఆయన జీవితం అంతా అలాగే బతికాడు. సరే అయిపోయింది, ఆ పాట అయిపోయింది. మరొక పాట పాడమన్నాను. ఏం పాడమంటారన్న? మళ్ళీ అదే పాడన్నాడు. అలాగే 3 సార్లు పాడించుకున్నాడు ఆయన. అంత ఇష్టం ఆయనకి. అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను.